హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. అప్డేట్స్ 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 రాజధాని అమరావతి గురించి అప్డేట్ల పరంపర అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే పనులైతే ధన్ వేగంతో జరుగుతున్నాయని కూడా మనం అయితే చెప్పుకోవచ్చండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం ఏదైతే థంబ్నెయిల్లో పెట్టుకున్నామో, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాజధాని అమరావతిలో నిర్మించినటువంటి మొట్టమొదటి తార్ రోడ్డు, రాజధాని పరిధిలో నిర్మించినటువంటి మొట్టమొదటి తార్ రోడ్డునైతే మనం ఇప్పుడు చూస్తున్నామండి. మనము ఇక్కడ ఏదైతే ఉంటుందో అది మాత్రమే చెబుతామండి. ఎలాంటి కల్పితాలు కానీ ఎలాంటి ఫేక్ న్యూస్ కానీ మనమైతే అస్సలు చెప్పము. ఇక్కడ ఏ పని జరుగుతుందో అది మాత్రమే చెప్తాం మీకు అర్థమయ్యేలాగా. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ తార్ రోడ్డు ఏదైతే ఉందో దీనినైతే కొత్తగా నిర్మాణం చేయడం అయితే జరుగుతుందండి. మనం ఇప్పుడు ఆ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తున్నాం. ఇంతకీ ఈ రోడ్డు ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసినట్లయితే, ఏదైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఉందో అది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగినటువంటి పనిని మనం చూస్తున్నాం. మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2014, 2019లో మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం వరకైతే ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక అక్కడి నుంచి పనులు ఆగిపోవడం మనం చూసాం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే పనులు ఆగిపోయాయో సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం నుంచి ఇప్పుడైతే ఇంచుమించుగా 1.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అయితే జరిగిందండి. మనం ప్రయాణిస్తున్నటువంటి ఈ రోడ్డే మొత్తం అయితే 3 వరుసలు, ఒక్కొక్క వరుసకి 2 వరుసలు, ఈ విధంగా మనం చూసినట్లయితే 6 వరుసల రహదారి ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇప్పుడు మనం చూస్తున్నది సెంటర్లో వచ్చేటువంటి ఈ రోడ్డు అండి. 2 వరుసల రోడ్డుని మనం చూస్తున్నాం. ఈ 2 వరుసల రోడ్డు నిర్మాణం జరిగింది. మరియు కుడి ఎడమ పక్కల స్ట్రోమ్ వాటర్ మరియు డ్రైనేజీ, భూగర్భ కేబుల్ వ్యవస్థ అవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. అవి పూర్తవ్వగానే కుడి ఎడమ వైపు కూడా మనం చూస్తున్న విధంగా రోడ్డు నిర్మాణం అయితే చేస్తారండి. ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డే కొత్తగా నిర్మాణం చేశారు. కొత్తగా తార్ రోడ్డు అయితే వేయడం జరిగింది. అవునండి, మనం చెప్పుకున్న మాట నిజమే. రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పరిధిలో మొట్టమొదటిసారిగా తార్ రోడ్డు వేయడం జరిగింది. అది ఇదేనండి. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డులో ఒక ప్రాంతంలో కాస్త గ్యాప్ అయితే రావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడే గ్యాప్ రావడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ఇదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా, కుడి పక్కన అక్కడి వరకు అయితే తార్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ గ్యాప్లో మాత్రం రోడ్డు నిర్మాణం జరగలేదు. ఇలాగా ఒక పక్కకైతే రోడ్డును తిప్పడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది అని కనుక మనం చూసినట్లయితే అక్కడ మనం అడిగామండి, ఇక్కడ ఏమైనా బ్రిడ్జ్ కానీ ఏదైనా వంతెన కానీ ఏమైనా రాబోతుందా అని మనం అడిగినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ ఇష్యూ ఉందని మనకైతే చెప్పడం జరిగింది. ఇక అంతకు మించి దీని గురించి మనం మాట్లాడుకోవటం వద్దు. ఇక అక్కడి నుంచి మరలా రోడ్డు నిర్మాణం జరిగిందండి. ఇదిగోండి ఇక్కడ కూడా తార్ రోడ్డు వేసి ఉండడాన్ని మనం చూడొచ్చు. కుడి పక్కనేమో మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనందరం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అండి, ఇదిగోండి కొత్తగా నిర్మాణం జరిగినటువంటి రోడ్డుకి 2014, 2019లో జరిగినటువంటి రోడ్డుకి డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. ఇదిగోండి చూశారు కదండి, 1.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం జరిగింది. ఆ రోడ్డు పైనే మనం ఇప్పుడైతే ప్రయాణించడం కూడా జరిగిందండి. ఇక చూస్తున్నాం, ఇదిగోండి మనం చెప్పుకున్నట్లుగా కుడి ఎడమ వైపులా డ్రైనేజీ మరియు స్ట్రోమ్ వాటర్ మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయని మనం చెప్పుకోవడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ డ్రైనేజీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కొత్తగా తోలినటువంటి మట్టి ఏదైతే ఉందో ఎర్రమట్టి, ఇది ఇంకొక వరుసకు సంబంధించినటువంటి రోడ్డు. ఆ దూరంగా టిప్పర్ వెళ్తున్నదేమో, దూరంగా కార్లు వెళ్తున్నాయేమో అదేమో కరకట్ట రోడ్డు మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ కొత్తగా నిర్మాణం జరిగిన రోడ్డు మరియు నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్డు, నిర్మాణం జరుగుతున్నటువంటి డ్రైనేజీ, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి
ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏదైతే వెంకటపాలెంలో ఉన్నటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ముందు కూడా తార్ రోడ్డు నిర్మాణం జరిగింది. ఆ రోడ్డు పైనే మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. లెఫ్ట్ సైడ్ చూసామండి మనం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇదిగోండి, ఇది కూడా కొత్తగా నిర్మాణం జరిగినటువంటి రోడ్డే. ఇదంతా కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. పక్కనేమో డ్రైనేజీకి సంబంధించిన పనులు కూడా జరిగి ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇదిగోండి, మనం ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఈ రోడ్డు డివైడర్ని కూడా కొత్తగా నిర్మాణం చేశారు. దాని అంతటిపైన కూడా గోనె పట్టలు వేసి ఉండడాన్ని మనం చూడొచ్చు, నీటితో తడపడం కోసం. చూస్తున్నారు కదండి, ఇదిగో ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం జరిగినటువంటి రోడ్డే. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం. ఇదంతా కూడా E3 సీడ్ యాక్సిస్ రోడ్డు. E3 సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇక అక్కడ నుంచి మనం ఏదైతే ఇప్పటి వరకు చూసామో ఈ కొత్తగా నిర్మాణం జరిగినటువంటి రోడ్డు ఆశ్రమం నుంచి 1.5 కిలోమీటర్న్నర జరిగింది. ఇదిగోండి, ఇక్కడి వరకు జరిగింది. ఇక్కడ నుంచి తోటలు కనిపిస్తున్నాయి, అరటి తోటలు, ఇవన్నీ కూడా. ఇదంతా కూడా ల్యాండ్ ఎక్వైజేషన్ జరగవలసి ఉంది. కొంతమంది రైతులు ఇచ్చారు, కొంతమంది ఇంకా ఇవ్వలేదు. చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి వరకు నిర్మాణం చేసుకుని వచ్చినటువంటి ఈ రోడ్డుని ఇక్కడి నుంచి కరకట్టకైతే కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కరకట్ట నుంచి ఈ కొత్తగా వేసినటువంటి రోడ్డు దీన్ని కనెక్ట్ చేయటం వలన కరకట్ట పైన ఒత్తిడి తగ్గుతుంది, ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందని ఈ విధంగా అయితే కరకట్టకి కనెక్ట్ చేస్తూ ఉన్నారండి. మనం చూడొచ్చు కలిపేటువంటి పనులు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతిరోజు కూడా నేను మీకు అమరావతికి సంబంధించిన చిన్న అప్డేట్ అయినా పెద్ద అప్డేట్ అయినా మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను, మీకు తెలియజేస్తూ ఉంటాను.